వ్యాలంటైన్స్ డే స్పెషల్ చాక్లెట్ కుకీస్ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చాక్లెట్ 113 గ్రామ్స్, 13 గ్రామ్స్ నేను పక్కన పెట్టుకున్నానండి. 20 గ్రామ్స్ మైదా, 20 గ్రామ్స్ కార్న్ఫ్లోర్. నేను ఇక్కడ చాక్లెట్ డార్క్ కాంపౌండ్ 50 గ్రామ్స్, మిల్క్ కాంపౌండ్ 50 గ్రామ్స్ రెండు సగం సగం తీసుకున్నానండి. 13 గ్రామ్స్ కూడా అలాగే సగం సగం తీసుకున్నాను. చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల చాక్లెట్ త్వరగా మెల్ట్ అవుతుంది. చాక్లెట్ని ఈ విధంగా సాఫ్ట్గా అయితే మెల్ట్ చేసేసుకోవాలి. ఇందులో నేను 20 గ్రామ్స్ మైదా, 20 గ్రామ్స్ కార్న్ఫ్లోర్, ఈ రెండు ఫ్లోర్స్ని చాక్లెట్ మెల్ట్లో వేసేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇందులో షుగర్ పౌడర్, బటర్ ఏవి వేయాల్సిన అవసరం అయితే ఉండదండి. మనకు ఆల్రెడీ చాక్లెట్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఆ స్వీట్నెస్ మనకి కుకీస్కి సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులో 13 గ్రామ్స్ చాక్లెట్ మెల్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. చాక్లెట్ సపరేట్గా కంపల్సరీగా వేసుకోవాలండి, లేకపోతే బ్యాటర్ అనేది థిక్గా అయిపోయి కుకీస్ అనేది పర్ఫెక్ట్గా రావు. బ్యాటర్ లూజ్గా ఉంటేనే మనకి కుకీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఏ చిన్న లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని ఇక పైపింగ్ బ్యాగ్లో అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. ట్రే మీద బటర్ పేపర్ పెట్టేసుకొని స్టార్ నోజిల్తో అయితే నేను ఈ హార్ట్ షేప్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర 146 N1 నోజిల్ కూడా ఉంటే కూడా ట్రై చేయొచ్చు, దాంతో కూడా పర్ఫెక్ట్గానే వస్తాయి. ఇలా హార్ట్ షేప్లోనే వేసుకోవాలని ఏమీ లేదండి, మనకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో మనం వేసుకోవచ్చు. ఇది వ్యాలంటైన్స్ డే స్పెషల్ కుకీస్ కదా, అందుకే అన్నీ హార్ట్ షేప్లోనే వేసుకుంటున్నాను. ఇలా కొన్ని షేప్స్ పర్ఫెక్ట్గా వస్తున్నాయి, కొన్ని షేప్స్ పర్ఫెక్ట్గా రావట్లేదు. పర్ఫెక్ట్గా హార్ట్ షేప్ వేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇందులో ఏది పర్ఫెక్ట్గా కనిపిస్తుందో నాకు కామెంట్లో చెప్పండి. నేను కుకీస్ని ఓటీజీలో చేస్తున్నానండి. మీ దగ్గర ఒకవేళ ఓటీజీ లేనట్టయితే గ్యాస్ స్టవ్ మీద సిమ్ ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ ట్రైన్ అయితే ఓటీజీలో పెట్టేసుకుంటున్నానండి. నేను 160 డిగ్రీలో 10 మినిట్స్ వరకు అయితే పెట్టుకున్నాను. దానికంటే ఎక్కువ అస్సలు పెట్టకండి, లేకపోతే కుకీస్ అనేది మాడిపోతాయి. ఇక 10 మినిట్స్ ఆఫ్టర్ కుకీస్ అయితే చూసానండి, పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయాయి. కలర్ చూసి మాడిపోయాయి అనుకోవద్దండి, ఆ చాక్లెట్ కాబట్టి ఆ కలర్లోనే ఉంటాయి. ఇక నేను ఒక బాక్స్లో అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఈ కుకీస్ని 1 వీక్ కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా బాక్స్లో పెట్టుకొని అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఈ కుకీస్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నిజంగా కుకీస్ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుందండి.